పొద్దున్నే మంచులో చక్కగా ఇప్పటికీ పల్లెటూర్లలో ఇలా పాటలు వినపడుతూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువయ్యారు. కారణం ఏంటంటే 5 సార్లు వాడు ఏదో భాషలో అరుస్తున్నా కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. శుక్రవారాలు, ఆదివారాలు ఇలా ప్రతివారం మైకులు పెట్టి ఏడుపు కుట్టు భజనలు చేస్తే ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. కానీ ఇలాంటి చక్కటి వాతావరణంలో మంచి ఆహ్లాదకరమైన పాటలు పెడితే మాత్రం అవి మా వాడికి డిస్టర్బెన్స్ అండి, పొద్దున్నే లేపేశారండి, సౌండ్ పొల్యూషన్ అండి. ఇలాగ మనవాళ్ళే హిందువులే వీళ్ళ మీద పైచించి పెడతారు. చూడండి, మనకెప్పుడు కూడా పాజిటివ్గా పొద్దున్నే వాతావరణం ఉంటే ఆ రోజంతా కూడా ప్రశాంతంగా గడవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇది సైంటిఫిక్ రీజన్. చూడండి ఎంత బాగుందో పాట. రామచంద్రమూర్తిది. ఇందాక సూర్య సుప్రభాతం వేశారు. అంటే ఇది ప్రస్తుతం ఒక ఎకేషన్ గురించి వేస్తున్నారు, కానీ నిజానికి రోజు ఇక్కడ కూడా వేయట్లేదు. ఒక్క అరగంట దయచేసి హిందూ దేవాలయాలను నడిపే వాళ్ళకి చెప్తున్నాను, ఒక్క అరగంట ఉదయం సాయంత్రం, ఎక్కువసేపు అక్కర్లేదు, డిస్టర్బెన్స్ అనడానికి వాళ్ళకి సరిపోదు అరగంట అయితే. అంచేత ఒక్క అరగంట ఉదయం లలితా సహస్రం, సాయంత్రం విష్ణు సహస్రం, ఒకరోజు శివ సహస్రం, ఒకరోజు హనుమాన్ చాలీసా దండకం, ఇలాంటివి పెట్టండి దయచేసి.